అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ట్రెండింగ్ గా ఉన్నటువంటి ఒక పేరు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటన్న? వ్యక్తిగతంగా చాలా మంచివాడు, మంచి పార్టీ కాదనలేదు. కానీ ప్రజలకు సేవ చేయాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలన్నా మన ప్రాంతం వైపు మనం ఉండాలి. మనం ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా సేవ చేయాలనుకున్నప్పుడు అక్కడే మనం ఉండాలి. నువ్వు ఎంతటి మహోన్నత వ్యక్తివైనా సరే ఎక్కడో ఉండి ఎక్కడ ఉంటే ఇక్కడ కోసం మాట్లాడితే ప్రజలు నమ్మరు. అంటే పార్టీ పెట్టిన ఉద్దేశం మంచిదే కానీ ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తే బాగుందండి. నేను అనేది ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉంటేనే నీ పిల్లలు బాగుపడతారు, నీ పిల్లలు భయపడతారు. అలాగన్నట్టు నువ్వు ఎక్కడో ఉండొద్దు. నువ్వు ఎక్కడైతే దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారో ఆ ప్రాంతంకి వచ్చి ప్రజల పట్ల వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని, వాళ్ళకి ఏం కావాలా అయినా దానిపైన పోరాటం చేయాలా, నాయకత్వం అనేది ఇక్కడ వహించాలా. నువ్వు ఎంత మహోన్నత వ్యక్తివైనా సరే, లేదా గాంధీ గారు లాంటి వాడివైనా సరే ఇక్కడ ఉండవలసింది. అక్కడ ఉంటే పనికిరాదు అన్న ఉద్దేశం. చాలా మంది ఏమంటున్నారంటే ఎవరైతే ఈ యొక్క పార్టీని క్రియేట్ చేశారో, సో ఆయన గతంలో అరవింద్ కేజ్రీవాల్ కానీ లేకపోతే రీసెంట్ గా మమతా బెనర్జీ గారు అండ్ కాశ్మీర్ కూడా మన దేశం పార్ట్ కాదని చెప్పేసి కూడా ఆయన ఫైట్ చేశాడని చెప్పేసి కొంచెం దేశద్రోహి అని అంటున్నారు. సో మీరు నిజమని నమ్ముతున్నారా? అలాగని తప్పదు. ఇప్పుడు అక్రాజ్కి అంత బేగి దేశద్రోహి అనడం అనేది రాంగ్, ఇంపాసిబుల్. వ్యక్తిగతంగా అయితే మంచోడే. సరే చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మిస్టేక్లు అంది ప్రతి ఒక్క నాయకుల్లో ఉంటాయి. దాన్నే తీసి మనం తప్పు పట్టడం అంది అది రాంగ్. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇండియా మొత్తం మీద కూడా ట్రెండింగ్ గా ఉన్నటువంటి టాపిక్ ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ అని. అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చెప్పాలంటే చాలా పెద్ద అభిప్రాయం ఉంది. నేనేదో అది కామెడీగా ఎవడో పెట్టాడు, ఎవడో చేశాడు, వీళ్ళంతా కామెడీ డిపార్ట్మెంట్ అనుకున్నాను. అది రియల్ అని తెలుస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ కాక్రోచ్ పార్టీకి, కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకురా మళ్ళీ మీకు? కాక్రోచ్ అంటేనే ఇట్టు కొడితే పారిపోతారు ఇళ్లలోంచి, లేదా చచ్చిపోతారు. అంటే ఇల్లు అంటే ఏంటంటే ఇక్కడ భారతదేశం నుంచి పారిపోతారు మీరు, లేదా విదేశాలు పోయి చచ్చిపోతారు మీరు. అరే అన్ని దేశాలు ఎలా ఉంటున్నాయిరా? అన్ని దేశాలు ఎంత ఐకమత్యంగా ఉంటున్నాయి. వాళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు. దేశ సమస్య వస్తే ఆ దేశం అంతా ఒకటవుతారు. అట్లాంటిది మీరేంట్రా ఇక్కడ దేశద్రోహం? మీకు భారతదేశం అంటే ఇష్టం లేనప్పుడు ఈ దేశాన్ని నుంచి వెళ్ళిపోండి. ఇంకెన్నాళ్ళు నాశనం చేస్తారా మీరు ఈ దేశాన్ని? ఈ అమ్మ దుర్మార్గపు ముండా కొడకల్లారా, ఏం పార్టీలు రావి? రోజు మీ ఇష్టం వచ్చినట్టు సాగుతుంది, ఎవడో యాక్షన్ తీసుకునేవాళ్ళు లేక. ఏం మనుషులు అసలు మీరు? నేను బూతులు వాడను మీడియా ముందు, కానీ వాడక తప్పట్లేదు. నేను దేశభక్తి, నాకు దైవభక్తి. అలాగని చెప్పేసి ఏదో మతాన్ని కించపరిచే విధంగా నాకు మాట్లాడితే ఇష్టం ఉండదు. ఎందుకంటే లౌకిక దేశం మంది. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్తులైనా హ్యాపీగా బతకాలి. ఇప్పుడు అమెరికాలో ఎలా బతుకుతున్నారు అలా కొన్ని పెద్ద దేశాలు ఉన్నాయి. ఎందుకు అరబ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్లో కూడా మన గోవుని పూజిస్తారు, గోవుని ఆధారిస్తారు. ఇవాళ మన హిందూ దేవాలయాలు కడుతున్నారు అక్కడ. ఈ దేశంలో ఏంట్రా? మన దేశంలో మన దేశం బతకడానికి లేకుండా పోతుంది. పుట్టకొక దేశద్రోహులు తయారవుతున్నారు. కమ్యూనిస్టులు అంతే, కాంగ్రెస్లు అంతే. దేశం కోసం కొట్లాడండి, మీరు పెట్టుకోండి పార్టీలు ఏమైనా సరే, కానీ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాడండి. ఇప్పుడు మోడీ ఎంత ప్రయత్నం చేస్తున్నాడు? మోడీ గారు పాపం, మోడీ కూడా అనాల్సి వస్తుంది. నిజంగా ఆయన దేవుడి దేశానికి. ఎవరో దైవ పురుషులు వాళ్ళు ఉన్నారా, కానీ ఏదో మహాభారతము, బైబులు, రామాయణం, పురాణం వాళ్ళ కోసం పుట్టినాయి. కానీ మోడీ మాత్రం భారతదేశం కోసం పుట్టిన దేవుడు. అర్థమైందా? తెలుసుకోండి. ఇలా మీ స్వార్థాల కోసం దేశాన్ని ఏదో చేస్తారా మీరు? అమెరికా చూస్తే, అమెరికా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ ఒకటే అవుతారు, చైనాలో ఒకటే అవుతారు, గల్ఫ్ దేశాలు కానీ అన్నీ ఒకటే అవుతాయి. మన దేశంలో ఏంట్రా? రోజుకొకటి చిచ్చులు పెడతా కూర్చుంటారు. ఆయన ఫండ్స్ తీసుకొస్తానికి, వేల డబ్బు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి, కంపెనీలు తీసుకురావడానికి వెళ్తే ఆయన దేశద్రోహి అని చెప్తారా? ఆయన టూర్లు వెళ్తారా? టూర్లు వెళ్ళే వయసు ఆయన ఎక్కడ సర్వనాశనం అయిపోయి దేశాన్ని వాళ్ళ ఏ రేంజ్లో ప్రతి భారతీయుడు గర్వించేలాగా ప్రతి దేశం కూడా మన దేశాన్ని పొగుడుతున్నాయి, ఆయన దేవుడు అని పొగుడుతున్నారు. అట్లాంటిది వాళ్ళ కాకు రోజులు, తొక్క, తోలు కమ్యూనిస్టులు చెప్తున్నారే మీ పేర్లు ఏంటి? నారాయణ, రామకృష్ణ, మీ హిందువుల పేర్లే కదా. అలాగే క్రిస్టియన్స్ చెప్తున్నా, అజయ్ బాబు, విజయ్ బాబు, జోసఫ్ బాబు. జోసఫ్ అంటే ఓకే, అది క్రిస్టియన్స్ పేరు. అనిలు, సతీష్, ఈ పేర్లు ఏంట్రా? హిందువుల పేర్లు కాదా? మీ తాత మొత్తాలు హిందువులు కాదా? మీరు ఒక వ్యాపారంగా బతుకుతున్నారు. మీరు దేశభక్తితో బతకండి, దైవభక్తితో బతకండి. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీ మతాన్ని మీరు చేసుకోండి, మేము కాదంటలా. అర్థమైందా? ఒక మతాన్ని, అదే హిందూ మతాన్ని. ఇప్పుడు ఎవడో హనుమాన్ విగ్రహం కూల్చాడు, ఇప్పుడు చూసా నేను టీవీల్లో. హనుమాన్ విగ్రహం కోసం మేము తలుచుకుంటే మీ చర్చలు ఉంటాయా?
మీ మసీదులు ఉంటాయి, సారీ ఏమనుకోవద్దు, ఇక్కడ హిందువులు ఉన్నా ముస్లిమ్స్ ఉన్నా మేము తలుసుకుంటే ఉంటాయా? మీరు టోటల్గా 15% ఉన్నారు, 5% క్రిస్టియన్స్, 10% ముస్లిమ్స్, 85% హిందువులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దయచేసి మేము కూడా మీలాగా తిరగబడితే, అర్థమైందా, మేము విరగబడితే అసలు చర్చిలు కానీ మసీదులు కానీ భారతదేశంలో ఉంటాయా? అరే ఇవాళ పాకిస్తాన్ కూడా మారింది కదరా. ఒకప్పుడు మన దేశంలో మన హిందువుల పేర్లు ఉండే అక్కడ వీధులకి గల్లీలకి మొత్తం అన్ని స్ట్రీట్లకు కానీ, అట్లాంటిది ఇప్పుడు ఇవాళ మన పేర్లు పెడుతున్నారు పాకిస్తాన్లో, అర్థమైందా? మన పేర్లు ఒకప్పుడు పూర్వం మన పేర్లు ఏమున్నాయో అయ్యే పెట్టుకుని మన వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు కూడా మారుతున్నారు. పాకిస్తాన్లో కూడా నీ ఎంఆర్ఐ మీరు భారతీయులు అయితే భారతదేశంలో ఉండండి, లేదా విదేశాలు దెంగేయండి, అంతేగాని ఈ దేశాన్ని కానీ నాశనం చేస్తే హిందువులకు కూడా చెప్తున్నాను, భారతీయులకు కూడా చెప్తున్నాను, ఎవడవని దేశద్రోహం చేస్తే ప్రతి లంజా కూడా కొట్టండి, చావదెంగండి, ఏదైనా చేయండి. ఇంకా మారలేంట్రా? కంప్యూటర్ యుగంలో ఆ దేవుడు ఈ దేవుడు ఈ మతము కాక్రోజులు గీక్రోజులు చూస్తున్నాను. నేను ఇందాక కూడా చూసా. దేశానికి మీకు మళ్ళీ మీది ఒక టీము ఓడిపోయారు కదా, ఓడిపోయిన తర్వాత ఇంకా మీ పీకేదే ఉందరా? మీ సంగతి తెలిసే జనాలు ఓడించారు మిమ్మల్ని.